ప్రజల్లో బర్డ్ ఫ్లూపై ఉన్న అపోహలను తొలగిస్తూ చికెన్ తినొచ్చంటూ అవగాహన కల్పించేందుకు వెంకటేశ్వర హేచరీస్ వెన్కాప్ సంస్థ మేళాలు నిర్వహించింది. ఉచితంగా వండిన చికెన్ ఫ్రై, ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. కాకినాడ నగరంలో భానుగుడి కూడలి వద్ద వివేకానంద పార్కులో ఉచిత చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ బర్డ్ వైరస్ నేపథ్యంలో ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఈ ఉచిత మేళా నిర్వహించామన్నారు. అధిక వేడిలో చికెన్ గుడ్లను ఉడికించి తినవచ్చని తెలిపారు. మేళాలో 400 కేజీల చికెన్తో పాటు 4000 కోడిగుడ్లు ఉచితంగా అందజేశారు. అందరికీ నమస్కారం అండి. మేము కాకినాడ బ్రాంచ్ వెంకటేశ్వర హేచరీస్ తరపు నుంచి ఇక్కడ ఒక చికెన్ మేళా ఏర్పాటు చేసాం. ఈ చికెన్ మేళా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్న అపోహల్ని తీసేయడానికి. అంటే చికెన్ తింటే ఏదో ఆరోగ్యం పాడవుతుందని ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఇది ఉన్నారు. ఆ అప్రమత్తం నుంచి కొంచెం మంచిగా చికెన్ పంచిపెడుతున్నామండి. చికెన్లో మనం ఇక్కడ చికెన్ మేళా పెట్టడానికి చికెన్ కోడిగుడ్డులు, చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్ మనం పంచిపెడుతున్నాం. అంటే మన దేశవ్యాప్తంగా ఉన్న మన కంపెనీస్ అన్ని, మన బ్రాంచెస్ అన్నింటిలోనే ఇలా చేస్తున్నామండి. మన దేశవ్యాప్తంగా మన వెంకటేశ్వర హేచరీస్ కంపెనీస్లో అన్ని బ్రాంచుల్లోనే మనం ఇలా చికెన్ మేళా ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం 280 స్టాళ్ళు పెట్టామండి. ప్రతి స్టాల్లోనే మనం 200 కిలోలు చికెన్ పకోడీ, 200 కిలోలు చికెన్ లాలీపాప్, 2000 కోడిగుడ్లు పంచిపెడుతున్నామండి. ఈ డాక్టర్స్ చికెన్ తినవచ్చు, ఆరోగ్యంగానే ఉంటుందని ప్రాబ్లం ఏం చెప్పారండి. ఆల్రెడీ డాక్టర్స్ కూడా ఎటువంటి వదంతులు ఏమి నమ్మొద్దని చెప్తున్నారు. లేదండి, చికెన్ ఇప్పుడు వచ్చి మనం ఆంధ్ర అంటే మన ఇండియన్ టెక్నాలజీ ప్రకారం 70 డిగ్రీలు, 80 డిగ్రీలు, 100 డిగ్రీల వరకు ఉడికించుకుని తింటాం. కాబట్టి ఈ చికెన్ తినడం వల్ల మనకి ఎటువంటి హానికరం అంటూ ఏమీ లేదండి. చికెన్ తినవచ్చు, ఆరోగ్యంగానే ఉండవచ్చు అండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు.